కరీంనగర్ నుంచి శ్రీకాంత్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ చొప్పదండి మండలాల్లో బండి సంజయ్ పర్యటించారు. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో వడగాల వానకు దెబ్బతిన్నటువంటి పంటలు పరిశీలించారు. రైతులను పరామర్శించి వారి యొక్క స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక సంజయ్ దగ్గర ఆక్రంద వినిపించినటువంటి అన్నదారు కూడా తన యొక్క గోడును వెలబుచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ నియోజకవర్గం అంటే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చొప్పదండి నియోజకవర్గంలోని ఫకీర్పేట, చామల్పల్లి, వేరుగట్ట గ్రామాల్లో పర్యటించారు. ఏదైతే పంట నష్టం అంటే ఇటీవల భారీ వర్షాలకు గాని వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులను ప్రయత్నంగా ఆ పంట నష్టం అంచనాలకు పరామర్శకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంలో తాను ఒక హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే అంటే గతం నెలలో ఏదైతే కేసీఆర్ రామడుగు చేరుకొని పంట నష్టపోయిన వారికి ఎకరాకు 10,000 చొప్పున ప్రకాలి అని చెప్పేసి ఆ ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈసారి ఎవరైతే పంట నష్టపోయారో తీవ్ర పంట నష్టపోయిన వారికి ఎకరాకు 20,000 కూడా ఉన్న పరిహారం ఇవ్వాలని కాకుండా ఒకవేళ అలాంటి చర్యలు ఏం చేపట్టకపోతే తాను ఏదైతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కూడా చేపడతామని చెప్పేసి ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడలేదు అని తాను గుర్తు చేశారు. అయితే ఈ వడగళ్లగాన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఏదైతే చొప్పదండి నియోజకవర్గం సంబంధించి రైతులు పెద్ద ఎత్తున నష్టం, దాదాపుగా కోతకు సిద్ధమయ్యే క్షణాల్లో అంటే పంట చేతికి వచ్చే రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అదనంగా బండి సంజయ్ ఆరోపించినట్టు ఏదైతే ఐకేపీ సెంటర్లు తెరవగా ఇది నష్ట పరిహారానికి అంటే ఏదైతే ఈ పంట నష్టానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అంటే సకాలంలో ప్రభుత్వము ఐకేపీ సెంటర్లను సకాలంలో ప్రారంభించినట్టు ఏదంటే ఆ పంటను కొనుగోలు చేసే అంటే ఎగుమతి కాకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీసుకురాకపోవడంతో అంటే ప్రతిసారి కూడా ఎవరైతే సీఎం చంద్రశేఖరరావు ఉన్నారో తాను ప్రతిసారి కూడా ఆఖరి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రైతులు ఎలాంటి దిగులు చెందకూడదు అని చెప్తూ ఉంటాం. కాకపోతే ఈసారి రైతులు పండించిన పంట కొనుగోలు చేయడంలో మాత్రం కాస్త జాప్యం జరిగింది. ఏదైతే జాప్యం వల్ల పంట తీవ్రంగా రైతులు నష్టపోయారు. అంటే దాదాపు ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి కూడా కనీసం 10 రూపాయలు ఇంటికి వచ్చే పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. పంట పూర్తిగా నష్టం. అంటే ఇప్పుడు దాన్ని హార్వెస్ట్ చేయడానికి హార్వెస్టర్ హార్వెస్ట్ చేయడానికి కూడా అసలు పనికిరాదు. అంటే ఏదైతే రివర్స్ లో హార్వెస్టర్ కి డబ్బు కూడా వృధా అవుతాయని కూడా చెప్పొచ్చు. అంటే రైతులు బండి సాయి పర్యటన సందర్భంగా తమ ఆక్రందనను వినిపించారు. అంటే ఏదైతే పంట నష్టపోయారో వారు తీవ్రంగా అంటే ఒక సందర్భంలో బండి సంజయ్ నెట్టుకొని వారు ఒక రోధించిన సంఘటన కూడా చూస్తే కన్నీటి పర్యంతం. అక్కడ ఉన్న రైతులు తాము గుప్తంగా నష్టపోయామని ఈ ప్రభుత్వం మీద తమకు ఎలా రైట్ ఒకటి ప్రధానంగా విజువల్స్ లో చూస్తే చాలా భావోద్వేగాన్ని కలిగించేటువంటి విషయం. అంటే ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతు కాళ్ళ మీద పడడం అంటే అంత భావోద్వేగాలు ఉండడం అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ప్రతిపక్షం ఉన్నప్పుడు లేకపోతే ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు తమ గోడు చెప్పుకోవడానికి వాళ్ళు పడుతున్నటువంటి బాధను మనం అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థమవుతుంది అనుకోవచ్చు అంటారు. ఏదైతే ఈసారి ఐకేపీ సెంటర్ లో జాప్యం చేయడం, ప్రభుత్వంలో తెరవకపోవడం వల్ల పంట నష్టపోవడం జరిగింది. ఆ పంట నష్టానికి కారణము అంటే పెట్టుబడి పెట్టి కనీసం కిలోకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆ తీవ్ర స్థాయిలో దీనికి ఏదైతే సంజయ్ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్ల కూడా రైతులు తీవ్ర నష్టపోయారు. అంటే బీజేపీకి రైతులకు బీజేపీ పట్ల నమ్మకం ఉంది, తామును ఆదుకుంటుంది అని చెప్పేసి వారు బండి సంజయ్ ని కాళ్ళ వేళ్ళ పడి కూడా వాళ్ళు తమ ఆక్రందనను వినిపించారు. అంటే
తమకు సంజయ్ ఉన్నాడనే భరోసా తాము వ్యక్తం చేస్తున్నట్టు మన విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. రాజశేఖర్. అంటే ప్రధానంగా గత ప్రభుత్వాలు నెలలో చూసుకుంటే ఇరవై రైతు మూడు ప్రభుత్వంగా ప్రకటించు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళకి చనిపోతే పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మేము అత్యధికంగా పరిహారం అందజేస్తున్నాం కౌలు రైతులకు కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇంత జరుగుతున్న అధికారులు పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసే ప్రయత్నం కూడా లేదని కూడా రైతులు అక్కడ వెల్లడించినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై ఏమంటారు? కేవలం మన రాష్ట్రంలో కదా, రాష్ట్రంలో కదా, దాదాపు తెలుసు మనకు తెలిసిన విషయం గతంలో పక్క రాష్ట్రానికి వెళ్ళి రైతులకు ఏదైతే చెక్కులు అందజేశారు రైతులకు, దాదాపు ఒక్కొక్క రైతుకు 3 లక్షలు. కానీ ఆ చెక్కులు కూడా ఎక్కడ చెల్లే పరిస్థితుల్లో, అది కూడా విపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ రోజు గుర్తు చేశారు. అంటే కేవలం ఊతలకు మాత్రమే తెలంగాణ సర్కారు, కానీ అమల్లో మాత్రం ఎలాంటి అమలు కనబడట్లేదు అని చెప్పేసి కూడా తాను గుర్తు చేస్తున్నారు. అంటే రైతులు కూడా గత నెలలో సీఎం చంద్రశేఖరరావు రామడుగు వచ్చినప్పుడు పంట నష్ట అంచనా దాదాపు 28,000 ఎకరాల వరకు వచ్చింది అని చెప్పేసి, 230 ఎకరాల వరకు వచ్చేసి ఎకరాన 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ సీఎం పర్యటన అనంతరం మళ్ళీ ఏదైతే అధికారులు ఉన్నారో పంట ఏదైతే నష్టపోయిన పంట ఉంటుందో దానికి అంచనా మళ్ళీ తారుమారు చేసి తక్కువగా చూపెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా ఆ నివేదిక ఇచ్చిన ప్రకారం కూడా రైతులకు ఎలాంటి నష్టపరిహారం అయితే కూడా అందలేదని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు బండి సంజయ్ ని వారు తమకు ఏదైనా భరోసా కల్పించే దిశగా బండి సంజయ్ తెలుసుకుంటారని చెప్పేసి తమకు వెళ్ళబోసుకున్నట్లు మనకు విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ అధికారులు లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానీ వచ్చి ఆ పరిశీలన చేసి ఆ లెక్కలు వేసుకున్న ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? నిన్న ఏదైతే మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారో, గంగుల కమలాకర్ నిన్న పంట నష్టం అంచనా అంటే ప్రతి గ్రామంలో సేమ్ ఇదే నియోజకవర్గానికి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ కూడా పర్యటించి తాను కూడా స్వయంగా అడ్మిట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ఎకరానికి 1 కిలో కూడా వచ్చే పరిస్థితి లేదు, తీవ్రంగా నష్టపోయారు. వారిని మేము తప్పకుండా అంటాము. ఈ కేసీఆర్ రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిన్న మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే రైతులకి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని ఇప్పటికైనా వారిని ఆదుకుంటుందా వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే మంత్రి గంగుల కమలాకర్ మాత్రం స్పష్టంగా తాను స్వయంగా వెళ్లి ఆ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ రైతులను పరీక్షించి పంట నష్టం అంచనా కూడా వేశారు. కాకపోతే అది ఏ మేర చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ప్రధానంగా రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం అందిగా సాయం అందేలాగా చూడమని చెప్పి బండి సంజయ్ వేడుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూనే ప్రధానంగా చూసుకుంటే బ్యాంకులు రైతులకు రుణట్లేదని రైతు బంధు పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును, ఏదైతే రైతు బంధు కూడా అసలు ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. బ్యాంకులు కూడా రైతులకు చుక్కెదురు చేస్తున్న కొన్ని నిబంధనలు పెట్టి వారికి పంట నష్టానికి సంబంధించి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారని తను ఒక వ్యాఖ్యలైతే చేసినట్టు మనకు తెలుస్తుంది. కాకపోతే ఇది ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తుంటే మాత్రం రైతులకు కాస్త ఊరట లభించేదైతే స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్